యూపీవీసీ లేవురా అయితే మన దగ్గర లేవు. ఓకే నమస్తే అన్న. నేను మళ్ళీ చేస్తాను గిరాక సామాన్ ఏం సామాన్ కావాలని కొన్ని సామాన్ కావాలి చెప్పు. అన్నకి ఇవి ఎంత పడతాయి? దీనికి 20 రూపీస్ పడతాయి. ఇలా ఏ సైజు కావాలి? 2 సైజులు కావాలి దీంట్లో. 20 రూపీస్ పడుతుంది, అది 30 రూపీస్ పడుతుంది. ఇవి ఎంత పడతాయి? అది ఫెవికోలే. మీరు ఏం పని చేపిస్తారు? మేము 30 రూపీస్ పడుతుంది. ఇది 500 లీటర్లు ఉంటుంది, ప్లాస్టిక్ 6 లేయర్ ఉంటుంది. ఎంత పడుతుంది మరి? ఇది 3000 చిల్లర పడుతుంది. మనకి ఎంత పడుతుంది? లాస్ట్ 3000 పడుతుంది. అంటే మీరు సామాన్తో తీసుకుంటే ప్రైస్ వేరే. బాగానే సామాన్ ఉన్నాయి. సరే ఇచ్చే ధర రాసుకోండి రాసుకోండి రాసుకోరండి. చెప్పు. మాకు ఎంఆర్పి అండి. సరే చెప్పు. ఇది ఎంత అన్న? అది ఎల్ఈడి మన బెడ్ లైట్ అన్న. అది ఏ కలర్ కావాలి మీకు? ఎన్ని కలర్లు ఉంటే అన్ని కలర్ కూడా, ఎన్ని కలర్లు ఉంటే అన్ని ఎన్ని కలర్ కూడా అన్ని రాసేది. అది ఎన్ని రాయాలి? 15 రాసేది. ఓకే అన్న పక్కకి ఎంఆర్పి అండి. ఇంకా చెప్పరన్నా. ఇంకా కన్సిల్డ్ చెప్పరన్నా. అది బజాజ్ ఫ్యాన్ అన్న. అవునా, ఎంత పడుతుందన్న? ఇది మీకు 1800 పడుతుంది అన్న ఫ్యాన్కి. ఐవరీ కలర్ 2750 ఉంది. 1400 వస్తుందా? వస్తుంది. ఇంకేముంది? అది ఎంఆర్పీ రేట్ తగ్గిస్తాను మీరు తీసుకునేటప్పుడు. మీకెంత కత్తండి అక్కడ? అంటే మాకు చెప్తామని చెప్పరా గట్లా చెప్తారా అంటే హోల్సేల్ ఎంత కత్తండి? హోల్సేల్ మీకు లాస్ట్ 1600 పడుతుంది. 600. నేను కూడా బాగా తీసుకోవాలి. సరే ఇస్తాం నేను హోల్సేల్ రేట్. వేరే కంపెనీ అయితే ఎంత పడుతుంది? వేరే కంపెనీ అయితే జిఎం అయితే మనకి ఇప్పుడు 1500కి వస్తాయి అన్న. 1500. యాంకర్ కంపెనీ ఉంది 2700 పడుతుంది. ఎన్ని రోజులు అవుతుంది షాప్ పెట్టి? 1 ఇయర్ దాకా అవుతుంది అన్న. 1 ఇయర్ అయింది. ఎంత తీసుకుంటాను? ఎంత 6000 తీసుకుంటున్నాను. 6000 ఇక్కడ ఈ ఏరియాలో? ఈ ఏరియాలో 6000 ఎప్పుడు ఇక్కడ సర్కిల్ అయినా అంత ఉంటుందా రేట్? అంతే అన్న. ఇక్కడ బిజినెస్ మంచిగా జరుగుతుందా? ఇక అంటే ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉంటుంది అన్న. ఎప్పుడు అన్న ఇంకా మీకు అన్నకి ఎంత పడుతుంది అన్న? అన్న ఏదన్నా తలుపులది కాదే ఈ డాక్టర్ది. అప్పుడు నువ్వు కొద్దిగా గిరాకీ ఎక్కువ. సరే అక్కడ కూర్చొని చెప్పండి అన్న. అన్న ఈ బల్బ్ ఎంత పడుతుంది అన్న? ఇది బెడ్ లైట్ అన్న. ఇది ఈ కలర్ లో మొత్తం 6-7 కలర్స్ ఉంటాయి. ఏదైనా కానీ 50 రూపీస్ పడుతుంది అన్న. ఇది ఎంత పడుతుంది? 50 రూపీస్ అన్న. ఇది ఏదైనా 50 రూపీస్ అన్న. ఎన్ని కావాలి? మొత్తం ఏదైనా 50 రూపీస్ అన్న. ఎన్ని కావాలన్నా? 15 కావాలన్నా. ఓకే ఇంకా ఇది 9 వాల్ట్ అన్న. ఇది 10 వాల్ట్. ఇది 9 వాల్ట్. ఇది ఎంత పడుతుంది అన్న? ఇది మీకు 80 రూపీస్ పడుతుంది అన్న. గోల్డ్ మెడల్ 1 ఇయర్ వారంటీ ఉంటుంది. కంపల్సరీ అన్న? 1 ఇయర్ వారంటీ ఉంటుంది. రాసిస్తాను డేట్. ఏదన్నా టేబుల్ ఎందుకే అన్న? లేదన్నా మాకు టేబుల్ అవసరం ఉందన్న. ఇక్కడ కాదు వెమ్నాడు కాదు. టేబుల్ ఎందుకే? అవి పెట్టే అన్న. ఎందుకే ఊకే అవి శాంపలే అమ్మేది కాదు. గంట కాదు మీకు ఏం కావాలో చెప్పే. గంట అవుతుంది కాదే. ఎంత సైజ్ అనేది? ఆయన 10,000 ఇలా కొడతా అన్నాడు. మళ్ళీ వరకు కొట్టలేదు. ఆయన నిన్ననే కొడతా అన్నాడు. ఇప్పటికి 2 months అయింది సామాన్ తీసుకుపోయి. ఇంకా అయ్యప్పుడు ఎట్లా చెప్పు ఎట్లా బాధ్యత అయితే అన్న. ఇదెంత పడుతుంది మనకి? అన్న ఏం కావాలన్నా అసలు మీకు ఏం కావాలో చెప్తే అది దాన్ని బట్టి నేను చెప్తా కదా అన్న. ఎన్ని కావాలో చెప్పారు. ఇదంతా అదే దాన్ని గంట చెప్పాయి వరిస్తారన్న. అసలు మీరు ఎవరన్నా మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు లోకల్ ఇవ్వాలన్నా. మీరు లోకల్ ఇవ్వాలి చెప్పు. అరే గంట ధరం కాదు అన్న. ఇప్పుడు నాకు గిరాకున్నదా? ఎలక్ట్రిషియన్ ఫోన్ చేస్తున్నారు. నీకు ఏం కావాలో చెప్పి మీరు క్వాంటిటీ అన్న రాసిస్తే నేను రాస్తాను. అరే పోయినా పంటే షాప్ ఇచ్చుకొని పోవాలండి. ఏం మాట్లాడుతున్నా సదరకే నువ్వు ఇక మన దూరం. నేను ఏం కావాలన్నా? నీకు ఏం కావాలో చెప్పా. నీకు ఏం కావాలో చెప్పన్నా. అరే మళ్ళీ లోపలికి పోతారేమా? నీకు ఏం కావాలో చెప్పా అన్న. చిన్న పోకరితో అన్న. అరే నీకు ఏం కావాలో చెప్పన్నా. బొక్కలు లేవని అడుగుతాను మీకు. నాకు ఏం తీసినవే కావాలి అబ్బా. ఇది సాంపలే ఇవన్నీ ఇవ్వకూడదు అన్న. అసలు నీకు ఏం కావాలి చెప్పు. అన్న ఊరుకుండాలన్న. అడిగింది గంట అవుతుంది కదా అన్న. ఒకసారి కూర్చుంటారు కూర్చున్నారు కూర్చున్నారు అన్న. ఏ కంపెనీ అనేది?
అది వాటర్ టెక్ కంపెనీ. ఎన్ని కావాలి? ఇప్పుడు మీరు చెప్పిన అన్ని రాసిన ఇప్పుడు ప్యాకింగ్ ఏమంటారా? ప్యాకింగ్ ఏమంటారా? మొత్తం రాసింది ప్యాకింగ్ ఏమంటారా? ఏం లేదన్నా, మేము కూడా షాప్ పెడదాం అనుకుంటున్నాం. రేపు తెలుసుకున్నాక వచ్చిన చిన్న సర్కిల్ పెడుతున్నావు అన్న. షాప్ ఓపెనింగ్ రావాలన్నా. నడు ఇంకోసారి రాకు రేటు మొక్క మీరు